జీఎస్టీపై వర్తకులకు ఉన్న అపోహలు తొలగించాల్సిన బాధ్యత ప్రభుత్వాలు తీసుకోవాలని కేంద్ర మంత్రి సుజనా చౌదరి సూచించారు. పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో ప్రవేశపెట్టబోయే బిల్లుల గురించి చర్చించినట్టు తెలిపారు. మొత్తం 16 బిల్లులు ప్రవేశపెట్టడానికి సమయం సరిపోతుందా లేదా అనే దానిపై పరిశీలిస్తున్నట్లు సుజనా చౌదరి తెలిపారు. డీలిమిటేషన్ గురించి వెంటనే టేకప్ చేయాలని ఒకటి, తర్వాత జీఎస్టీలో కొన్ని ఇబ్బందులు ఉన్నమాట వాస్తవం, వాటన్నిటిని కూడా టేకప్ చేసి కరెక్ట్ చేసి ఈ ఆదుర్ద లేకుండా చేయాలి. ఇకపోతే చైనా బోర్డర్ టెన్షన్ కానీ తర్వాత అమర్నాథ్ యాత్రలు జరిగిన ఇది కానీ అది మాత్రం చాలా విచారించవలసిన విషయం. దానికి ప్రభుత్వం ఇంకా జాగ్రత్తగా చర్యలు తీసుకోవాలని చెప్పాం మెయిన్గా. తర్వాత ఈ బిల్లుల విషయం కూడా చాలా నిజానికి ఓన్లీ 14 వర్కింగ్ డేసే కనపడుతున్నాయి పేరుకు 18 ఉన్నప్పటికి కూడా. ఎందుకంటే ఈసారి రాజ్యసభ కూడా 2 మెంబర్స్ చనిపోవటం మూలాన ఒక రోజు పోతుంది. తర్వాత మనకి ప్రెసిడెన్షియల్ ఎలక్షన్ ఒకటి ఉంది. వీటన్నిటి మూలాన ఇవన్నీ ఆలోచిస్తే ఏంటంటే ఇన్ని బిల్లులు ఇంత హరీడ్గా చేయడం అనేది కూడా కొంచెం కష్టం అనే సబ్జెక్ట్ కూడా చర్చలోకి వచ్చింది. అది మరి నెమ్మదిగా చేసి ఒకవేళ అవసరం అయితే ఎక్స్టెన్షన్ ఏం చేస్తారనేది కూడా చూడాలి.